ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. రోజు ఈ వీడియోలో హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది అనే విషయం గురించి తెలుసుకుందాము. ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకము 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాసును సాక్షాత్ వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతీతో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెప్తారు. తులసీదాస్ రచించిన రామచరిత్ర మానస సంస్కృతము చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాసు నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవారు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు దోయతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాసు మత మార్పిడిలకు పాల్పడుతున్నారని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ అక్బరు అంతగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారుడికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకుడికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళే మార్గము తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాన నిమగ్నుడైన తులసీదాసు కనులు తెరిచి దీర్ఘ సుమంగళీభవ అని దీవించాడు. దానితో ఆమె కడు దీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాసు, తల్లి, రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్ర నాపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు. ఈ సంఘటనతో తులసీదాసు మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామభక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యను తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది. పాదుషా, తులసీదాస్జీ, మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారంట. తులసీదాస్, అవును ప్రభు, ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభు. రామనామ మహిమను వర్ణించడము ఎవరితరము? పాదుషా, అలాగా, రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెప్తున్నారు, నిజమేనా? తులసీదాస్, అవును ప్రభు, రామనామానికి మించిందేమీ లేదు. పాదుషా, సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బతికించండి. అప్పుడు మీరు చెప్పిందంతా నిజమని నమ్ముతాము. తులసీదాస్, క్షమించండి ప్రభు, ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి. మానవ మాటలు మార్చలేరు. పాదుషా, తులసీదాస్జీ, మీ మాట నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెప్తున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి. తులసీదాస్, క్షమించండి, నేను చెప్పేది నిజం. పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, తులసి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి
ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బతికించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ్య ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే, ఎక్కడి నుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ను బంధింపవచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడి వారక్కడ స్తనువులైపోయారు. ఈ కళాకళానికి కనులు విప్పిన తులసీదాస్కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకరించిన తులసీదాస్ అశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు, తులసి, నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది, ఏమి కావాలో కోరుకో అన్నాడు. అందుకు తులసీదాస్, తండ్రి, నాకేమి కావాలి? నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కోరకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు. ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు, తులసి, ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయిన తులసీదాసు మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీసా. దాదాపు 500 ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా భక్తుల అభిష్టాలను కామధేనువై తీరుస్తూనే ఉంది.